2025లో ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ 13 పరీక్షల సమస్యలు దేశవ్యాప్తంగా తలెత్తాయి. ఇది కేవలం సాంకేతిక లోపమా లేదా ఒక పెద్ద స్కామ్ మాయమా? ఈ వీడియోలో మీకు తెలుస్తుంది ఈ సంఘటన వెనుకల అసలు నిజాలు, ప్రదర్శనలు, ఇన్వెస్టిగేషన్ వివరాలు. ఎస్ఎస్సి మిస్ మేనేజ్మెంట్ అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 పరీక్షలు జూలై 24 నుంచి ఆగస్టు 1, 2025 మధ్యలో జరిగాయి. అసంగత కేంద్ర కేటాయింపు, సాంకేతిక లోపాల, టీజీఓ వంటి కాంప్లెక్స్ల చోట విద్యార్థులు ధర్నా, లాఠీ చార్జ్ వంటి సంఘటనలు జరిగాయి. అడ్మిట్ కార్డు 2 రోజుల ముందు మాత్రమే విడుదల చేయడం, తరచూ 4 రోజుల ముందు ఎస్ఎస్సి ఇచ్చింది. వేరే రాష్ట్రాల విద్యార్థులు వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది. చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఎగ్జామ్ రాస్తున్న టైంలో కంప్యూటర్ క్రాష్ అవ్వడము, మౌస్లు పని చేయకపోవడము, సర్వర్ డౌన్ రావడము, ఇలాంటి ఎన్నో ఇబ్బందులు అనేది విద్యార్థులకు జరిగింది. ఇదంతకి కారణం ఒక ప్రైవేట్ కంపెనీ, ఎడ్యుక్విటీ కెరియర్ టెక్నాలజీ. ఈ కంపెనీ ఎస్ఎస్సి నుంచి ఎగ్జామ్ కండక్ట్ చేపిస్తామని చెప్పేసి కాంట్రాక్ట్ తీసుకున్నది. ఎస్ఎస్సి దగ్గర ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికే సొంత సాఫ్ట్వేర్ అనేది లేదు. అందుకే ఎస్ఎస్సి ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ వేరే కంపెనీ ద్వారా కండక్ట్ చేయించింది. ఈ కంపెనీస్ని వెండర్ కంపెనీస్ అంటారు. ఇవి సాఫ్ట్వేరే కాకుండా లాజిస్టిక్ రిలేటెడ్ బయోమెట్రిక్ సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది. కొంత టైం వరకు ఎస్ఎస్సి కాంట్రాక్టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దగ్గర ఉండేది. ఏ స్టూడెంట్ ఎక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఇవ్వాలో ఈ కంపెనీస్ మేనేజ్ చేస్తాయి. కానీ ఏప్రిల్ 2025లో ఒక కొత్త కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఎడ్యుక్విటీ కెరియర్ టెక్నాలజీస్. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇయర్ 2020లో సెంట్రల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ ఎడ్యుక్విటీ కంపెనీని ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఎలిజిబుల్ చేయలేదు. కానీ ప్రతిసారి ఈ కంపెనీకి కొత్త కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి. మార్చ్ 2022లో మధ్యప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాంట్రాక్ట్ అనేది దొరికింది. కానీ ఆ కంపెనీ దాని మీద వర్క్ చేయకుండా వేరే కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ చేసేసింది. రాజస్థాన్స్ సాయి ఎడ్యుకేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అందులో నుంచి తన కమిషన్ తీసుకున్నది. అయినా కూడా ఎగ్జామ్ పేపర్స్ లీక్ అయి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. స్పష్టంగా ఇలా జరిగిన తర్వాత కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి కంపెనీస్కి కాంట్రాక్ట్ ఇవ్వదలుచుకోదు. 1 ఇయర్ తర్వాత ఎడ్యుక్విటీకి మధ్యప్రదేశ్లో పట్వారీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చేసింది. ఈ ఎగ్జామ్లో కూడా చీటింగ్ రిలేటెడ్ కంప్లైంట్స్ వచ్చాయి. చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ నియామకాలు ఆపి విచారణలు ఏర్పాటు చేశారు. కానీ 6 months తర్వాత 2023లో ఈ కంపెనీకి ఇంకో ఎగ్జామ్ కండక్ట్ చేయించే కాంట్రాక్ట్ దొరికింది. మధ్యప్రదేశ్ ఎంప్లాయీ సెలక్షన్ బోర్డు నుంచి అదే ఇయర్లో మార్చి 2023 మహారాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెల్ ఎడ్యుక్విటీకి MBA ఎగ్జామ్ కండక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ ఎగ్జామ్లో కూడా సేమ్ ఇర్రెగ్యులారిటీస్, చీటింగ్, పేపర్ లీక్ అలాంటివి జరిగాయి. ఈ కంపెనీస్ ఎంతైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నదో ప్రతి చోట పేపర్ లీక్స్, చీటింగ్స్ అనేది జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా జరిగినా కూడా ఎస్ఎస్సి TCS కంపెనీకి తీసేసి ఎడ్యుక్విటీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి ఏం చెప్తుందంటే ఈ కంపెనీ మాకు లోయెస్ట్ వేలో వేయడం వలన వాళ్ళకు ఈ కాంట్రాక్ట్ అనేది ఇచ్చామని చెప్తుంది. ఇంత నెగిటివ్గా ఉన్న కంపెనీకి మళ్ళీ కాంట్రాక్ట్స్ ఎందుకు ఇస్తున్నారు? దీనికి అండ్ పాలిటిక్స్కి ఏమైనా లింక్ అయి ఉందా అనేది క్వశ్చన్ రేస్ అవుతుంది. ఈ స్కామ్ వేదన యువతకు, వాళ్ళ తల్లిదండ్రులకు మానసికంగా చాలా ప్రెజర్ ఇచ్చేస్తుంది. దేశంలో మెరుగైన పరీక్ష నిర్వహణ, వెండర్ అకౌంటబిలిటీ, ఆడిట్ పై డిమాండ్లు పెరిగాయి. ఇది మాత్రమే తప్ప నిర్ణయం తప్పుతుందనే విమర్శలో స్టూడెంట్ ఎడ్యుక్విటీ కాంట్రాక్ట్ రిటర్న్ TCSకి ఇచ్చేయాలని అండ్ అప్పటి వరకు SSC CGL ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలని, SSC తన సొంత సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని స్టూడెంట్ డిమాండ్ చేస్తున్నారు. SSC 2020 స్కామ్, నమ్మక రహిత వ్యవస్థకు రిమార్క్. మీ ఆలోచనలు ఏమిటి? SSC డిజిటల్ వ్యవస్థలో మీరు మీ భవిష్యత్తుని నమ్మగలరా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.